మళ్లీ బగ్గుమన్న చమురు ధరలు $100 దిశగా క్రూడ్ ఆయిల్ పరుగులు పెడుతుంది. ఇంతకీ ఎందుకు చమురు ధరలు పెరుగుతున్నాయి? క్రూడ్ ఆయిల్ రేట్లు మళ్లీ తగ్గే అవకాశం లేదా? ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నానాటికి తీవ్రమవడంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు మళ్లీ ఆకాశానికి అంటుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ 6 వారాల గరిష్టానికి చేరుకుంది. గురువారం ఉదయం ఒక బ్యారెల్ ధర 1.5% పైగా పెరిగి $95 దాటి ట్రేడ్ అవుతుంది. ఇక వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ బ్యారెల్ ధర $88 వద్ద కొనసాగుతుంది. ఈ ఒక్క నెలలోనే బ్రెంట్ క్రూడ్ ధర ఇప్పటి వరకు 30% పెరగడం గమనార్హం. ఉద్రిక్తతలు ఇలానే కొనసాగితే చమురు మంటలు మరింతగా పెరుగుతాయి అని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పట్లో తగ్గేలాగా కనిపించడం లేదు. ఈ పరిణామాలతో హార్మూజ్లో నౌకల రవాణా మళ్లీ నెమ్మదించింది. మరొక వైపు ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియాకు చెందిన 2 చమురు ట్యాంకర్లపై హూతీలు దాడులు చేశారు. దీంతో అంతర్జాతీయంగా చమురు సరఫరాకు అంతరాయం వాటిల్లుతుంది అనేటువంటి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇంకొక వైపు చూసుకుంటే తీవ్రమైనటువంటి నష్టాల్లో దేశీయ ఇండెక్స్లున్నాయి. ఈ చమురు మంటలు అంతర్జాతీయ పరిణామాలతో దేశీయంగా స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9:30 సమయంలో సెన్సెక్స్ 300 పాయింట్లు తగ్గి 76,454 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 83 పాయింట్ల నష్టంతో 23,913 పాయింట్ల వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 5 పైసలు పెరిగి 96.48 ట్రేడ్ అవుతుంది. ఇంకొన్ని రోజుల్లోనే 100 మార్కును ఢీకొట్టేటువంటి సందర్భాలు స్పష్టంగా కనపడుతున్నాయి. మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చమురు ధరలు జనాల నడ్డి విరుస్తున్నాయా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.